ఐదవ కవిత. ఉమ్, ఏంటో తెలుసా? ఇది పెద్ద విచిత్రమైన కవిత, సర్ప్రైజింగ్. ఈ కవితకు పేరు ఎందుకులేండి, వినేవారికి ఖాళీ సమయం మనసు కొంచెం ఉంటే చాలునండి. కవిత పేరు ఓకే, వెళ్ళిపోదాం లోపలికి. ఈ ప్రస్తుత ప్రపంచంలో 2025లోకి వచ్చేసాం మనం. కవితల కళలకు కొదవేముందండి? రాసేవారికి ఆదరవు మాత్రం కొందరికి ఎప్పుడూ కొరతేనండి. అనగా ఆదరవు అంటే ఆధారం, ఆదరవు అంటే పిల్లలు పెద్దయి చేతికి ఎదిగి వచ్చారు, ఆప్యాయతతో మమ్మల్ని పోషిస్తారు అని ప్రేమగా చూస్తారనే వృద్ధ తల్లిదండ్రుల ఆశ లాంటిది. అంటే ఇప్పుడు నా కవితా వ్యాసంగానికి 38 సంవత్సరాల వయసు. అంటే 1986 నుంచి నేను కవితలు రాస్తూనే ఉన్నాను. కవితలు ప్రింటింగ్ పుస్తకాలు డబ్బులు ఖర్చు పెట్టేస్తూనే ఉన్నాను, కానీ ఆదాయం మాత్రం శూన్యం. బాగా డబ్బు ఖర్చు అయింది, తరతరాలు పేరెంట్స్ వాళ్ళ మనీలు బాగా ఖర్చు అయ్యాయి. మెరిట్ని పైకి తీసుకొని రావడానికి సీనియర్లకు చదివి అర్థం చేసుకునే సమయం బహు స్వల్పమండి. ప్రస్తుతం కరుడు కట్టుకొని పోతున్న మానవత్వపు సౌకుమార్య పరిమళాలును ఆస్వాదిస్తూ కవితలు రాద్దాము అంటే ఇంటా బయట చెప్పుకోలేని కనపడని హింసలకు కొదవేముందండి? కొదవ లేదు కదండి. రోడ్డు పక్కన విసిరేయబడుతున్న సజీవ వృద్ధాప్య చిహ్నాలు ఒక వెంపు. ఏం కుటుంబం భార్యాభర్త బంధాలలో మిళితమై వృద్ధులను వారి మంచి పనులను పూర్తిగా మరిచిపోయి, అంటే వివాహ బంధంలో చిక్కుకున్న యువత మరిచిపోయి తమ స్వార్థానికి చెల్లెళ్లపై పైకి కనపడని అహంకార పెత్తనం చేసేవారు కొందరు. పసిపాపలపై చేస్తున్నారు ఈ మధ్య, దరిద్రం ఎక్కువైంది. అత్యాచారం చేసే నరరూప దుర్మార్గపు దుర్వ్యసనాల మగతనంలోని మృగాడిపై ఎన్ని కవితలు రాస్తే ప్రయోజనం ఏమిటి? కంఠశోష తప్ప. మంచి కవిత ఇది. రోడ్డు పైన అడుగడుగునా మద్యం మాంసం అమ్మకాలు చేస్తుంటే అవి తినేవారిలో కొందరిలో కామ ప్రకోపాలు, చదువుకునే బాలికలు, అయ్యో దురదృష్టం, చదువుకునే బాలికలు కొందరు బలవడం ఎంత దురదృష్టకరం. ఈనాడు బ్రాహ్మణులు అత్యున్నత కులంలోకి వెళ్ళిపోతున్నాను. అక్కడేగానే పుట్టాను, ఆ కులంలో. బ్రాహ్మణుల్లోని మంచి పద్ధతులు ఇతరులు ఆచరిస్తుంటే విదేశీ వ్యామోహంలో పడి అగ్రవర్ణాల వాళ్ళు తమ బ్రాహ్మణత్వానికి కొందరు త్రిలోదకాలు ఇచ్చేస్తున్నారు. ఇవ్వడం సమాజానికి ఒక అరిష్టం అంతే. ఇవాళ బ్రాహ్మణుడు అనేవాడు ఎప్పుడైతే నీచపడ్డాడో సమాజం కష్టదరిద్రాలు పట్టుకున్నాయని నిర్భయంగా చెప్పచ్చు. ఏ పండితులైనా చెప్పండి, వేదం చెప్పండి, హిందుత్వం చెప్పండి. గోవు బ్రాహ్మణుడు గౌరవనీయులైతే గోవుకి గడ్డి అది ఏమీ లేదు. నానా బయట రోడ్డు మీద పడి చెత్తలు తినే పరిస్థితిని సృష్టిస్తున్న దుర్మార్గం. దీనికి ఒక పరిష్కారం ప్రభుత్వం తీసుకురావాలి. నెక్స్ట్ ఇందులో బ్రాహ్మణుల గురించి కదా చెప్తున్నాను. ఆదర్శ బంధాలు మమతానురాగాలను గురించి మంచి కవిత వ్రాద్దామంటే మన తాతలు నాన్నల కాలం నాటి మంచితనపు పోకడలు కనుచూపు మేరలో ఇంట్లోనూ బయట కూడా కనపడనప్పుడు ఆ స్థితి రైటర్ ఆత్మని అణిచివేసిన పరిస్థితియే సుమా. లేని ఆదరణలు ఉన్నట్లుగా ఊహించుకుంటూ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఎక్కడైనా ఉంటాయి. ప్రాణాలే హరించే కఠినత్వం కొందరు యువతలో సమాజంలో పెరిగిపోతుంటే ఏం చేయగలం? చదువుల తల్లి తనను సృష్టించిన బ్రహ్మదేవునికి మారిపోతున్న ఈ సమాజపు పోకడలను చెప్పుకోలేక డస్సిపోతున్నది. అంటే అలసిపోవడం, కేవలం ఓపిక లేదు. తన
ధన వ్యామోహం మనుష్యులను, ఇంత పెద్ద కవిత, ధన వ్యామోహం మనుషులను ఎటు తీసుకొని పోతుందో, కానీ ప్రాణాలకే విలువ లేకుండా పోతున్న కొన్ని కఠిన నిజాలు, సమస్యలకు న్యాయదేవత కాదు కదా ధర్మమూర్తులు దయాగుణాన్ని కొలుద్దామంటే తక్కెడా తక్కెడా, ఎక్కడా నీ విలువ ఎక్కడా? మానవుల్లో అంతరించిపోతున్న త్రికరణ శుద్ధికి తక్కెడ బరువు అవుతున్నది. తక్కెడికి బరువు వేస్ట్ వేస్ట్. కొందరు మనుషులు కొందరు కొంచెం లాంగ్ కంటెంట్ అన్నమాట. కొందరు మనుషుల్లోని సమాజంలోని మార్పు కనుచూపు మేరలో కనిపించక నిజమైన క్షేమకరమైన మానవత్వపు మనుగడ పాత తరాల కొత్త తరాల రూపం వ్యామోహాలకి అంతుచిక్కని న్యాయంతో తడబడిపోతున్నది. వడివడిగా వెళ్ళిపోతున్న యువతరం మార్గం గమ్యం తెలియని నావల రైళ్లలో, బస్సుల్లో, హోటళ్లలో పరుగులు పెడుతూ ఇళ్లను నిశ్శబ్ద కవచంలా కొందరు వృద్ధులను రక్షిస్తూ తమ సొంత కుటుంబాలను పోగొట్టుకుంటూ ఇంకొంతమంది యువత సొంత కుటుంబాలే లేకుండా ఉంటూ విడాకులు ఇస్తూ మరికొందరు మనశ్శాంతిని జీవితాన్ని కోల్పోతున్నారు. విడాకులు ఇవ్వకపోతే ప్రాణాలే పోతాయి. వ్యసన పనులు పెళ్ళిళ్ళు చెప్పేశాం కదా. ప్రాణం పోవడం మంచిదా, మనశ్శాంతి పోవడం మంచిదా అని ఆలోచించుకు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. మరికొందరు ఓకే మనశ్శాంతిని జీవితాన్ని కోల్పోతున్నారు, అమూల్యమైన జీవితాన్ని కోల్పోతున్నారు. కొందరు నమ్ముకున్న ఊహల్లోనే బతుకుతూ కుటుంబ జీవితం, సమాజ జీవితం, వృత్తి జీవితం బ్యాలెన్స్ చేసుకోలేక కొందరు ఈనాడు ప్రపంచంలో ధన విజయాలే కానీ మనశ్శాంతి ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఎంతోమంది వృత్తులు యువత కూడా ఎటో పోతున్నారు. పంతాలు పట్టుదలలు మంచి కోసం అయితే పర్వాలేదు, వ్యతిరేకత హింసా మార్గమే పంతాలు పట్టుదలలు అయితే అనారోగ్యాలే కదా చివరికి మిగిలేది. పంతాలు పట్టుదలలు, విడిపోవడాలు, అనారోగ్యాలు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఏడుస్తూ బెంగెట్టుకోవడం, వెళ్ళిపోవడం, ఇదే కదా అని చెప్తా. ఉంటే ఇష్టంగా ఆప్యాయతగా ఉండడం, లేదు విడిపోవడం. రెండే విధానాలు ఎప్పటికీ కూడా ఆచరణీయం, రుజుమార్గం, ఆనందం, ఆహ్లాదం అని చెప్పడంలో ఈ కవిత యొక్క ఉద్దేశం. ఏ బంధమైనా సరే మన ప్రాణం, ఆరోగ్యం, మనశ్శాంతిని హరించేస్తుంటే జాగ్రత్తగా, సున్నితంగా, మెల్లిగా తెంచుకుంటూ వెళ్ళిపోవాలి. దుష్టులు దుర్మార్గులకు దూరంగా ఉండాలి కదా. ఆ దుష్టులు దుర్మార్గులు వివాహ బంధం రూపంలో వస్తే వెంటనే బయటికి వెళ్ళి మన జీవితాలు మనం బాగు చేసుకోవాలి. అందుకే జ్యోతిష్యం చదువుకున్నాను. ఏమైనా అవసరమైతే లా ప్రాక్టీస్, ఈ రెండు కూడా చక్కగా నా రెండు కళ్ళలాంటి. జ్యోతిష్యం, కవిత్వం, న్యాయశాస్త్రం, ఈ మూడు భగవంతుడు ఇచ్చిన అనుగ్రహ వరాలుగా